నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా? వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వార్తలు చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. కొడుకు ఫెయిల్ అయిందని అన్ని సబ్జెక్టులు అయ్యవ్వలు చేసుకున్నారు సంబరాలు. అత్తగారింటి ముందు అల్లుడు చేసిండు ధర్నా. పెళ్ళాం మీద ఎంత ప్రేమ ఉంటే చెయ్యాలే ఈ తీరునా? బిడ్డ పుట్టిన రోజుని తండ్రి వంచిండు కొబ్బరి బోండాలు. చల్లటి నీళ్లు తాగి చల్లగుండమని దీవించిండ్రు ఎంకన్న భక్తులు. ఏటీఎంలు హ్యాక్ చేసి దొంగోడు రోజుకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే కొందరు తల్లిదండ్రులు ఏమనరు, ఏహే సప్లిమెంటరీ రాసుకుందులే బిడ్డ, పరీక్షలప్పుడు నీకు జ్వరమే వచ్చే, పోయి రాసొచ్చిందే ఎక్కువ అని బుదగరిస్తారు. ఇంకా కొందరు పిల్లలైతే 100కు 99 వచ్చినా ఏడుస్తారు. కానీ అవ్వయ్యలు ఏదన్నా పని చెప్పితే పోరలు వినకుంటేనే అస్సలు ముచ్చట షురువు అవుతుంది. చదువు రాదు గిదువు రాదు, మార్కులు రావు, ఏం పని చేసి బత్తవయ్యా అని అప్పుడు చూపెడతారు ప్రతాపం కదా. అయితే ఈడ మాత్రం ఈ ముచ్చట చూస్తే సూపర్ పేరెంట్స్ అని సప్పట్లు కొడతారు పక్క. ఈ సంవత్సరం గనక బెస్ట్ పేరెంట్స్ అవార్డు ఇస్తే ఈ మమ్మీ డాడీలకే ఇవ్వాలనులా. అంత మంచి అమ్మ నాయనలు ఇల్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది పిల్లలను అర్థం చేసుకున్న అమ్మ నాయనలు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా అని చెప్పొచ్చు. అంత మంచి మోటివేటర్స్ ఇల్లు. కొడుకు 6 సబ్జెక్టులకు 6 ఫెయిల్ అయి బాధపడుతుంటే కొడుక నువ్వెందుకు బాధపడతావురా, చదువు ఏమున్నది, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చదువుకోవచ్చు, ఎప్పటికైనా పాస్ కావచ్చు, అంతేగాని ఫెయిల్ అయినావని చెప్పి మా ముంగట ఏడుస్తుంటే మాకే ఎట్లనో అనిపిస్తున్నది అని కేక్ తెచ్చి కోసి ఇంటి పక్కోలను దోస్తులను పిలిచి చిన్నపాటి బర్త్డే వేడుక చేసినట్టే చేసిండ్రు కర్ణాటక రాష్ట్రంలో. ఇగో ఈ అమ్మ నాయనలు. తమ్ముని పేరు బసవేశ్వర్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడట. 600 మార్కులకు అన్ని సబ్జెక్టులలో కలిపి 200 మార్కులే వచ్చినాయట. రిజల్ట్ ఫెయిల్ అని చూపెట్టింది. ఇగేమున్నది, అప్పటి నుంచి పిల్లగాడు రంది బట్టి ఏడుస్తుంటే ఏడుసుడు ఎందుకు దీనికి, ఇప్పుడు మంచిగా చదువు, అంతకంటే ముందు కేక్ కట్ చేయి, మార్కులు వచ్చిన వాళ్ళే కట్ చేస్తారా, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా కట్ చేద్దాం ఇప్పటి నుంచి, అది నీతోనే ప్రారంభం కావాలని మోటివేట్ చేసిండ్రు వీళ్ళు. కానీ పాపం తమ్ముని చూస్తే బాధ అనిపించినా అయ్యవ్వలు మాత్రం ఏం బాధపడతలేరు, కొడుకుని తిప్పల పెడతలేరు. చూడండి, ఈ ముచ్చట తెలిసి అసలు చదివిన చదువుకు చేసే ఉద్యోగాలకు సంబంధం లేకుంటున్నది ఇవాళ రేపు కాలంలో. అట్లాంటప్పుడు ఎంత మంచి మార్కులతో చదివితే ఉన్నది, లోక జ్ఞానం ఇంపార్టెంట్ గానీ అని కొంతమంది అనుకుంటుంటే ఇట్లా ఫెయిల్ అయినా మంచిదే అని వెనకేసుకొస్తే ఇక పొడిగెళ్ళినట్టే అలా భవిష్యత్తు అని ఇంకొంతమంది అనబట్టారు. కానీ ఎంతైనా ఈ కాలం పిల్లలు మరీ సెన్సిటివ్ ఉండి ఆలోచన లేకుండా ఆగం చేసుకోవచ్చు బతుకులు. కాబట్టి జర మార్కుల విషయంలో పట్టి ఉండకుండా కూడా మంచిదే కావచ్చు కదా. రావాలే బాబు రావాలే, రావాలే బాబు రావాలే, రావాలే అన్న రావాలే, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, తాగినోళ్లకు తాగినన్ని, తీసుకుపోయినోళ్లకు తీసుకుపోయినన్ని. తాగితే ఎండాకాలం చల్లగుంటది, పానం హాయిగా అవుతుంది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికందరూ రాండ్రి. ఓ అక్క ఓ చెల్లె నిన్నే రాండ్రి రాండ్రి వచ్చి తాగుండ్రి. అరే ఏమైంది అంజలి, ఏం మంచుతున్నావు? ఎండాకాలం అందరికీ మజ్జిగ గిట్లా పోస్తున్నావా అంటే మజ్జిగ కాదు, పోసేది కూడా నేను కాదు. ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. అమ్మ బాబో, ఈ కొబ్బరి బోండాలు ఏకంగా ట్రాక్టరే పంచి పెడుతుండ్రు కదా. ప్రసాదం మంచి పెట్టినట్టే పెడుతుండ్రు పోండ్రి. ఇటు భక్తులు అడుగుడు, అటు ట్రాక్టర్ పైన ఉన్నోళ్ళు కొట్టించుడు. 1 తాగేటోళ్ళు 1, 2 తాగేటోళ్ళు 2, 3 తాగేటోళ్ళు 3. ఆగా చూడుండ్రి ఎంతమంది అడుగుతున్నారో, వాళ్లకు ఎంత స్పీడ్గా బోండాలు కొట్టిస్తున్నారో. అయినా ఎంత కాదన్నా ఒక్కో బోండం 50 నుంచి 60-70 రూపాయలు ఉంటుంది. ఈ ఎండాకాలం ట్రాక్టర్ కొబ్బరి బోండాలు వంచింది ఎవ్వరు అంటే ఇగో ఈ కాకనే. పేరు రామకృష్ణారావు, ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉంటాడు. ద్వారకా తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చి భక్తులకు ఇట్లా బోండాలు ఇచ్చిండు. చెప్పే కాక ఏంది స్పెషల్? పెళ్లి రోజు మా అమ్మాయి పుట్టినరోజు అండి, దాని నిమిత్తంగా కొబ్బరి బోండాలు వితరణ చేస్తున్నాయండి. వాట్ ఏ ఐడియా, ఎంత మంచి మనసు పో. ఇన్నారులా కాక మాటలు. కాకది పెండ్లి రోజట, వాళ్ళ బిడ్డది పుట్టినరోజట. జీవితంలా ఇంతకంటే గొప్ప రోజు ఏం లేదు నాకు. అందుకనే దేవుని దర్శనానికి వచ్చిన ఎండల ఇబ్బంది పడే భక్తులకు ట్రాక్టర్ కొబ్బరి బోండాలు పంచుతున్నా అని అంటున్నాడు. కానీ గ్రేట్ పోండ్రి, వీళ్ళ పెండ్లి రోజు నాడు జనాలు చల్లగా ఉండాలని కొబ్బరి బోండాలు వంచుడంటే మామూలు ముచ్చటగా అది పోండ్రి. ఈ సొంటోళ్ళు ఉంటారు ఆన్నో ఇన్నో యాన్నో ఒక కాడ. బంగారం ఓ బుజ్జి బంగారం,
పిల్లలకు సెలవులు వచ్చినాయి, ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుని ఆడుతున్నారు. 4 రోజులు పుట్టింటికి పోయిరా పోరాదు బంగారం. ఆహా, నీకు ఇష్టం ఉంటేనే పోయిరా అంటున్నా. పో, నేను పోను. మా చిన్న పెండ్లం గయ్యాలిది, నా మీద పెట్టి మన పిల్లలను తిడుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తుంది. నేను పోను అంటే పోను, పుట్టింటికంటే మన ఇల్లే బెటర్ అంటారు. ఇక కొందరైతే పెనిమిటికి చెప్పకుండానే చెక్కేస్తారు. సరే, ఎవరి పరిస్థితుల బట్టి వాళ్ళు ఉంటారు కదా. అయితే అవ్వగారోళ్ళని చూసొస్తానని వచ్చిన ఆలి అస్సలు అత్తగారింట్లో అడుగు పెడతలేదు, నాతోని మాట్లాడతలేదు, కాపురానికి వస్తలేదు. నా భార్య నా ఇంటికి రావాలి, సంసారాన్ని సక్క పెట్టాలి అని అత్తగారింటికి పోయి భార్య ముందు ధర్నా చేసిండు. ఇగో ఈ అన్న ఏందే అన్న, అసలు ఏమైంది? నీ పరిస్థితి అంతా రివర్సులు ఉన్నది, భార్య కోసం ధర్నా చేసుడేంది? నేను తాగొచ్చి ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టినా, ఒక్కనాడు ఒక తిట్టు తిట్టినా. తాత సల్లగుండా మంచిగున్నది పాటు, తాగొచ్చి కొట్టింది లేదంటున్నావు, ఏం లేదంటున్నావు. అసలు నువ్వు చెప్పక్క, కొడతలేడట తిడతలేడట, ఎందుకు మరి నీ పెనిమిటిని తిప్పలు పెడుతున్నావు ఇట్లా? తీసుకెళ్లి నన్ను చంపాలని చూస్తున్నారు సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చిన. బంగారం కమ్మలు నక్లేస్ అంతా బంగారం అంతా గుంజుకొని లొల్లి పెట్టిళ్ళు, బగ్గ లొల్లి పెడితే నేను ఇక్కడికి వచ్చేసిన. అదట అసలు ముచ్చట, అంత బంగారం దగ్గరికి షురు అయింది అన్నట్టు పంచాది. జగిత్యాల జిల్లా కోరుట్ల వీళ్ళది. 2021 ఇళ్లకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఇళ్లకు. అయితే పెనిమిటి కొద్ది రోజులు బయటి దేశాలకు ఉద్యోగానికి పోయేసరికి ఇంటి దగ్గర అత్తమామతో ఉండేసరికి పంచాదులయ్యి ఇంతవరకు వచ్చింది. ఇంతల్నే ఇంటికి వచ్చిన పెనిమిటి భార్యను కాపురానికి రావాలని అడిగేసరికి పాత పంచాదులన్నీ బయటపడి ఒక ఇంత దానికి వచ్చింది అన్నట్టు. కానీ చూడండి, అన్నకు భార్య మీద ఎంత ప్రేమ ఉన్నదో, కాపురానికి రావాలని అత్తగారింటికి పోయి బతివులు ఆడుకుంటున్నాడంటే మామూలు ప్రేమ కాదు పోండి. మరి ఇక పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో, ఇలా పంచాది ఎడుకోసి వెళ్తుందో కానీ గమ్మతున్నది పోండి ఇలా పంచాది. అయితే నీట్ పరీక్ష ఇవాళ మొత్తం ఇదే హడావిడి నడిచింది. ఏ బస్సులో చూడు, ఏ ఆటోలో చూడు, ఎటు చూడు, ఎక్కడ చూడు, మొత్తం నీట్ రాసే పిల్లలే కనపడ్డారు. మొత్తం వాళ్ళ హడావిడే నడిచింది. మరి లేట్ అయితే పరీక్షకు రానియరు కదా. అసలుకే ట్రాఫిక్ ఎక్కడైతుందో, ఎందాక ఆగిపోతుందో తెలియదు కాబట్టి జల్దీ రెడీ అయిపోయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, పరీక్ష రాసిండ్రు. అయితే ఈ షెల్లే ఇంటి దగ్గర నుంచి జల్దిగానే వచ్చిన కరెక్ట్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అయ్యో పాపం తల్లి బాధ చూడుండ్రి ఎట్లున్నదో. 3 నిమిషాలు లేట్ అయింది సార్లు, జర నా బిడ్డను పంపియుండ్రి. పుస్తల తాడు తాకట్టు పెట్టి చదివిచ్చిన, కోచింగ్ ఇప్పించిన, ఈ ఏడాది మళ్ళా వెనకబడినట్టు అవుతుందని ఎంతగానం గేటు దగ్గర ఉండి ఏడిచినా అస్సలు పంపించలేదు. పాపం దండం పెడతానని వేడుకున్నది అక్క. కానీ పోలీసులు ఏం చేస్తారు, ఆఫీసర్లు ఏం చేస్తారు, రూల్స్ ఇంతే అమ్మా, మేం కూడా ఏం చేయలేము అనేసరికి ఏడ్చుకుంటనే ఇంటి బాట పట్టిండ్రు. ఈ చెల్లె పేరు వైష్ణవి, వేములవాడనట. కరీంనగర్లో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజీలా సెంటర్ వాడతో వచ్చింది. మరి వస్తుంటే ట్రాఫిక్ గిట్ల అయిందో లేకుంటే జల్దిన సెంటర్ దొరకలేదో తెలియదు గాని చెల్లెకు అన్యాయం జరిగింది. ఎక్కడి పరీక్షలో ఏమో గాని 5 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషం నిబంధన, అర్ధగంట ముందు రావాలి, గంట ముందుగా రావాలి అనే నిబంధనలతోని లేనిపోని కష్టాలు వస్తున్నాయి పోండ్రి. పాపం చెల్లను చూస్తేనే కండ్ల పొంటి నీళ్ళు వస్తున్నాయి పోండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం ఎప్పటిలెక్కనే. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండుర్రి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.